హలో గైస్. హలో అండి, వెల్కమ్ టు కోనసీమ. ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు మేము ఏం స్పెషల్ చేసామంటే ఉత్తరాంధ్ర స్టైల్లో రొయ్యల కర్రీ అండి. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ప్రాసెస్ మీరు కూడా చూసి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉండే ప్రాన్స్ని తీసుకుందాం. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాన్ కర్రీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ అనేది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. దాంట్లో కొంచెం ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకోవాలి, నాన్ వెజ్ కర్రీ కాబట్టి. ఆయిల్లోకి దాల్చిన చెక్క, లవంగం, అనాస్ పువ్వు, షాజీరా, మరాఠీ ముగ్గు, ఇలాచీ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యల కర్రీలో బిర్యానీ మసాలా ఏంటి అని అనుకోకండి, ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీకెండ్ మీరు కూడా ఒకసారి ప్రాన్స్ తెచ్చుకొని ఈ కర్రీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. చూసారు కదండి, ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ప్రాన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మీలో ఎంతమంది సీ ఫుడ్ లవర్స్ ఉన్నారో ఒకసారి చెప్పండి. ఎందుకంటే మా ఫ్యామిలీలో మాత్రం అందరికీ చికెన్ అంటేనే ఇష్టం అండి, కానీ నాకు మాత్రం సీ ఫుడ్ అంటేనే చాలా ఇష్టం. ప్రాన్స్ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే మాత్రం ప్రాన్స్ అసలు ఎప్పుడూ వదులుకోరండి, అంత బాగుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండే. తనకి చికెన్ అంటేనే చాలా ఇష్టం, కానీ ఇది తినిన తర్వాత మాత్రం తనకి బాగా నచ్చింది అంటుంది. ఒకసారి తనే ఏమంటుందో విందాం ఒకసారి. అవునండి, నాకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. రొయ్యల్లోని మొత్తం అంతా వాటర్ ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత కారం, సాల్ట్, ఇంకా కొరియాండర్ పౌడర్ వేసుకొని దీన్ని ఇంకొంచెం సేపు ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన ప్రాన్స్ లోపలికి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం మా అపార్ట్మెంట్ అంతా స్మెల్తో అదిరిపోయింది అసలు. ఎందుకంటే ఈ బిర్యానీ మసాలా వేసాం చూసారా, అది వస్తుండేది అసలు ఆ ఘాటు ఆ స్మెల్కి మొత్తం పై ఫ్లోర్ నుంచి కింద బేస్మెంట్ వరకు వచ్చేస్తుండేది. అందరూ ఒకటే క్వశ్చన్స్, ఏం చేస్తున్నారు, అసలు ఏం ప్రిపేర్ చేస్తున్నారని. అలా మీకు కూడా అనిపించాలి అంటే ఈ కర్రీ డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి క్లిప్పింగ్లో, ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొరియాండర్ని వేసుకోవాలి. తర్వాత కొంతసేపు లిడ్ పెట్టేసి గ్యాస్ స్టవ్ అనేది ఆపేయచ్చు. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో అసలు. మీకు ఆ కన్సిస్టెన్సీ, ఆ ఆయిల్ పైకి ఫ్లోట్ అవ్వడం, అసలు ప్రాన్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ఒకసారి మా ఫ్రెండ్ చెప్తుంది టేస్ట్ ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, టేస్ట్ అయితే చాలా బాగుందని. మీకు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.